కడప జిల్లా ప్రొద్దుటూరు ఎస్ఎస్ మాల్ వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే రాచమల్లుపై టీడీపీ నేత ఉక్కు ప్రవీణ్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మాల్ యాజమాన్యం నుంచి రాచమల్లు 2.5 కోట్ల ప్యాకేజీ తీసుకున్నారని ఆరోపించారు. జీపీఎస్ కింద కట్టాల్సినటువంటి 3.15 కోట్లను తప్పించేందుకు చీకటి ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు ఆయన. ఇక ఫైర్ సేఫ్టీ నిబంధనలు లేకున్నా మాల్కు అనుమతులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేకుండానే అక్రమంగా కరెంట్ కనెక్షన్ ఇప్పించారని మండిపడ్డారు. టౌన్ బ్యాంక్లో 13.5 కోట్ల రుణాల వ్యవహారంపై ఆర్బీఐకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు ప్రవీణ్ రెడ్డి. 10-15 రోజుల నుండి ఎస్ఎస్ మాల్ వ్యవహారం మీద నేను చెప్పిన విషయాలన్నీ కూడా వాస్తవం అనే చెప్పేదానికి గత ప్రెస్ మీట్లోనే చెప్పినా. కానీ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు నేను ఏ తప్పు చేయలే, నేను ప్రమాణానికి వస్తా, మా అన్న వస్తాడు, మా బామడిది వస్తాడు, నేను వస్తా అని చెప్పి మళ్ళా యూటర్న్ కొట్టి ఆ టాపిక్ ను డైవర్ట్ చేసేదానికి ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళిద్దరికి రహస్య ఒప్పందం ఉందని నేను చెప్తే ఏ రోజు 2 ఏళ్ల నుంచి విమర్శించిన ఆయన విమర్శించడం, ఈయన మళ్ళా నేనేందో అవినీతి చేయలే, మీదే ప్రభుత్వం ఉంది, మీరు నిరూపించుకోవడానికి ఈయన అంటే ఇదంతా గురు శిష్యులు ఇద్దరి డైవర్షన్ పాలిటిక్స్. ఎస్ఎస్ మాల్ యాజమాన్యం రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి 2.5 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చింది ముమ్మాటికి వాస్తవం. ఆయనకు డబ్బులు ఇచ్చింది బీపీఎస్ స్కీమ్ కింద ఉన్నటువంటి 3,15,00,000ని కట్టకుండా ఉండేదానికోసంగా అది ఇచ్చింది. అది ఏనాటికైనా వడ్డీ వేసి కట్టాలని వాళ్ళకి